హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా గోంగూర పచ్చడి. సో ఈ గోంగూర పచ్చడి చాలా టేస్టీగా బాగుంటుంది. సో దానికోసం కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. మెంతులు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా గోంగూర. ఒక 4 కట్టల గోంగూరని తీసుకొని ఆకులు చుంచి కడిగి పెట్టుకున్నానండి. కడిగి ఆరబెట్టుకున్నాను. ముందుగా వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఎండుమిరపకాయలు, మనం తీసుకున్న దినుసులు అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేయడం వలన ఎక్కువ రోజులు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. సో వాటిని నేను మీ టేస్ట్కు తగ్గట్టుగా తీసుకోవచ్చు. నేనైతే ఒక 4 గోంగూర కట్టలకి ఒక 60 గ్రామ్స్ వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. వీటిని మంచిగా కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్లో కంటే కూడా ఇలా డ్రై రోస్ట్ చేయడం వలన పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అండ్ వేరే టేస్ట్ ఏం రాకుండా, అంటే ఆయిల్ స్మెల్ అనేది రాకుండా కూడా ఉంటుంది ఎక్కువ రోజులు. సో నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు తొక్క తీసుకున్నాను. ఒక 2 గడ్డలు తొక్క తీసుకొని వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. వీటిని కూడా డ్రై రోస్ట్ చేస్తున్నానండి. మీరు ఆయిల్లో కావాలంటే ఆయిల్లో కూడా చేయవచ్చు, కానీ ఇలా డ్రై రోస్ట్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్నాను. దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. గోంగూర నేను ఎర్ర గోంగూర తీసుకున్నానండి. ఎర్ర గోంగూర అయితే చాలా టేస్టీగా బాగుంటుంది పచ్చడి. మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇవి కూడా డ్రై రోస్ట్ అయిపోయినాయి. వీటన్నిటిని తీసి మళ్ళీ మిగతా దినుసులను కూడా వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగిపోయినాయండి. డ్రై రోస్ట్ చేస్తే మన కరివేపాకు క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇదే గిన్నెలోకి ఒక 1.5 టేబుల్ స్పూన్స్ జీరా, ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొన్ని మెంతులు, కొంచెం మెంతులు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయి, అది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అలా. నెక్స్ట్ మనం మిర్చి తీసుకున్నాం కదా, దానిలో నుంచి వచ్చిన గింజలు, ఇవి కూడా వేస్తే చట్నీ అనేది ఇంకా బాగుంటుంది. సో వీటన్నిటిని కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచిగా డ్రై రోస్ట్ అయిపోయినాయండి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. మనం తీసుకున్న వాటిలోనే ఫ్రై చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఇవి కూడా వేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా మినపప్పు, అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీరు అంటే ఒక 2-3 మంత్స్ నిల్వ ఉండేలా చేసేది ఉంటే ఈ పప్పులు వేయకపోవడమే బెస్ట్. ఒక 1 మంత్ వరకు అయితే ఈ పప్పులు వేసుకోవచ్చు, కానీ ఇంకా అంతకంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఈ పప్పులు స్కిప్ చేయాలి. అండ్ ఇందులో కొన్ని ధనియాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవడమే అండి. ఈజీగా రెడీ అవుతుంది కూడా, మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు. సో ఇప్పుడు ఇదే గిన్నెలో కొద్దిగా నువ్వులు వేసుకుంటున్నాను. అంటే మధ్య మధ్యలో నువ్వులు అనేవి తగిలితే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులను కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీరు ఈ నువ్వులు, పప్పు దినుసులు ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ ఇది వేయడం వల్ల ఇంకా గోంగూర చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇది గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా, సో ఇవన్నీ వేయడం వలన ఆ పులుపు అనేది మంచి కమ్మని టేస్ట్ లాగా తయారవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇదే గిన్నెలో మనం గోంగూర తీసుకున్నాం కదా, గోంగూరను ఫ్రై చేసుకోవాలి. సో గోంగూర ఒక్కటి నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. కాస్త ఆయిల్ ఎక్కువనే పడుతుందండి గోంగూర ఫ్రై అవ్వడానికి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అంతా గోంగూర ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి వేస్తే ముద్దగా అయిపోతుంది, మనకు సరిగా ఫ్రై అవ్వదు.
సో అందుకే కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోంగూరని. టూ బ్యాచెస్ లాగా నేను ఫ్రై చేసుకుంటానండి. ఇప్పుడు కాస్త వేసాను, ఇది ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇది మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. గోంగూరని చాలా రకాలుగా యూజ్ చేస్తారండి. ఇలా పచ్చడి చేసుకోవచ్చు, కర్రీస్లలో వేసుకుంటారు, అలా డిఫరెంట్గా వేసుకోవచ్చు. ఇది ఫ్రై అవ్వడానికి కాస్త టైం కూడా పడుతుందండి. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. కొద్దిగా అంటే ఒకేసారి అంతా వేయకుండా కాస్త వేస్తూ వేయించుకోవాలి. సో మనం ఫస్ట్ వేసింది వేగిపోయిన తర్వాత ఇంకాస్త వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది. ఈ చట్నీ వేడి అన్నంలో కానీ చపాతీకి కానీ చాలా బాగా సూట్ అవుతుందండి. కంప్లీట్గా ఆకు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి దీన్ని. మీరు దీన్ని కావాలంటే మిక్సీ పట్టను అనే ఉద్దేశం ఉంటుంది, మిక్సీ పట్టుకోవద్దు, అలానే పలుకుల్లాగా ఉండాలంటే ఇంకాస్త ఎక్కువసేపు రోస్ట్ చేసుకోవాలి గోంగూరని. మిక్సీ పట్టాలనుకుంటే కాస్త మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొందరు మెత్తగా ఇష్టపడతారు, కొందరు ఆకులుగా ఉన్నా కానీ ఇష్టపడతారు. సో ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు ఫ్రై చేసుకోవచ్చు. సో గోంగూర మొత్తం మంచిగా ఫ్రై అయిపోయిందండి. కాస్త ఆయిల్ పేరుకోవడం కోసం నేను మళ్ళీ ఆయిల్ అనేది యాడ్ చేశాను. మొత్తం ఆకులన్నీ కూడా రోస్ట్ అయిపోయినాయండి. ఇది గమ్లాగా వస్తుంది కదండి, ఆ గమ్మంతా పోయేంత వరకు ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది, ఆయిల్ కూడా బయటకు వచ్చిందండి. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న దినుసులన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. అది కొంచెం ఫైన్గా పౌడర్ అయిన తర్వాత గోంగూరని కూడా వేసుకొని ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం నిల్వ పచ్చడి కాబట్టి కరెక్ట్గా ఉప్పు వేసుకుంటే మన పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. సో గోంగూర మొత్తం రోస్ట్ అయిపోయింది, ఆయిల్ కూడా బయటకు వచ్చిందండి. సో దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది కూడా చల్లగా అయిపోయిందండి. దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పడుతున్నాను. కొంచెం ఒక 2 పల్సెస్ ఇస్తే సరిపోతుంది, మరీ మెత్తగా కూడా చేయట్లేదు నేను. మధ్యలో పలుకులు తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఆయిల్ కూడా పైకి మంచిగా వచ్చింది. ఇప్పుడు దీనికి కావాలంటే మీరు పోపు కూడా వేసుకోవచ్చు, నేనైతే పోపు వేయలేదండి. దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటుంది. సో ఇది ఒక 1-2 మంత్స్ అయినా కానీ ఏం పాడవదు, అండ్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు. వేడి అన్నంలో కానీ ఈవెన్ చపాతీకి సైడ్కి కానీ సైడ్ డిష్ లాగా కూడా ఈ గోంగూర చట్నీని యూజ్ చేయవచ్చు. ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్గా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా గోంగూర పచ్చడి రెడీ అయిందండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.